హలో అండి, నేను మీ గిరిజా సాయి. సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. అందరికీ హ్యాపీ సండే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 days అరుణాచలం వెళ్ళామండి. ఫుడ్ అయితే సక్రంగా తినలేదు. మంచిగా స్పైసీగా చికెన్ కర్రీ అయితే చేసుకొని కడుపు నిండా అయితే తిన్నాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా మగ్గించేసుకుందాము. ఎంతైనా కూడా మన ఇంట్లో ఫుడ్ పచ్చడి చేసుకున్నా సరే కడుపు నిండా అయితే అన్నం తినొచ్చు. బయట ఫుడ్ అసలు నచ్చదండి మాకు. ఒకవేళ తినాల్సి వచ్చి ఇంకా ఫుల్గా ఆకలి అవుతుంది, ఇంకా తినాలి అని తప్పదు అనుకుంటే తప్ప బయట ఫుడ్ అయితే అసలు ఇష్టపడను. ఆనియన్స్ మగ్గాక టమాటాలు అయితే వేసుకుందాము. టమాటాలు కూడా కొంచెంసేపు మగ్గించేసుకుందాము. ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించేసుకొని ఇప్పుడు ధనియాల పొడి అయితే 2 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. గ్రేవీతోనే ఫుల్గా అయితే తినేయచ్చు. ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు అయితే కొద్దిసేపు అయితే మగ్గించేసుకుందాము. మంచి స్పైసీగా ఇలాగని చేసుకుందంటే చాలా చాలా బాగుంటుంది. రెండుసార్లు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వాటర్ లేకుండా వేసేసుకుందాము. తగినంత ఉప్పు, 2 స్పూన్లు పసుపు, ఉప్పు పసుపు వేసాం కదా, మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. కొంచెం సేపు అలా మగ్గించేసుకొని గరం మసాలా, 2 స్పూన్లు గరం మసాలా అయితే యాడ్ చేశాను. కారం, మనం ఎంత స్పైసీగా అయితే తినగలమో అంత స్పైసీగా కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేను 5 స్పూన్ల వరకు అయితే వేసాను. కారం తక్కువ అనుకున్న వాళ్ళు 2-3 స్పూన్లు వేసుకున్నా సరిపోద్ది. చికెన్ మసాలా అండి ఇది, 2 స్పూన్లు చికెన్ మసాలా వేస్తున్నాను. మొత్తం కూడా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాము. కొంచెం మగ్గనిచ్చి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని, తక్కువ గ్రేవీ కావాలనుకుంటే కనుక తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించేసుకుందాము. చూసారు కదా, చికెన్ కర్రీ ఎమ్మీగా అయితే వచ్చింది.